నమస్తే. గుడ్ మార్నింగ్. కార్తికేయ ఇన్ఫ్రాకు స్వాగతం తెలియజేస్తూ మీకొక మంచి ప్రాజెక్ట్ తీసుకురావడం జరుగుతుంది. తెలంగాణ వెలుగు అయిన భూపాలపల్లి పట్టణంలోని స్వర్ణ కౌంటీ అనే పూర్తిగా డీటీసీపీ ద్వారా డెవలప్ చేయబడిన 50.90 ఎకరాల సైట్ గురించి మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇందులో దాదాపుగా 475 ఫ్లాట్లలో ఒక 40 ఫ్లాట్లను కేవలం 5,00,000తోటి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మిగతా మొత్తాన్ని 35 నెలల సమాన వాయిదాలో చెల్లించవచ్చు. మీరు చెల్లించే 35 ఈఎంఐ వాయిదాలతో పాటు మీకు బంపర్ డ్రా ఉంటుంది. ఈ డ్రాలో ఒక మారుతి కారు, స్విఫ్ట్, 2 బైక్లు, అదేవిధంగా ఒక అరకిలో వెండి, బంగారు కాయిన్స్, టీవీ, ఫ్రిడ్జ్ లాంటి గృహోపకరణలతో ప్రతి నెల ఒక డ్రా ఉంటుంది. మీకు ఫ్లాట్తో పాటు కారు, బైకు, బంగారం, వెండి లాంటి వస్తువు కూడా మీ ఇంటికి వస్తుంది. ఈ స్వర్ణ కౌంటీ డీటీసీపీ అప్రూవ్డ్ కాబట్టి మీకు ఏ బ్యాంకులోనైనా మీకు లోన్ వస్తుంది. దాదాపుగా 75% లోన్ వస్తుంది. లేదా మీరు ఈఎంఐ పద్ధతిలో కూడా మెల్లిగా 3 సంవత్సరాల వాయిదాలో ఈఎంఐ వాయిదాల్లో ఫ్లాట్ కొనవచ్చు. ఈ స్వర్ణ కౌంటీ భూపాపల్లి పట్టణంలో కాళేశ్వరం రూట్ లో 353C నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటుంది. ఇది భూపాలపల్లి బస్టాండ్కు 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. అదేవిధంగా సింగరేణి హాస్పిటల్కు 3.8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కాకతీయ థర్మల్ ప్లాంట్ KTPPకి 8.6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కాళేశ్వరంకి 52 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా తెలంగాణ జంట నగరాలైన హన్మకొండ, వరంగల్కు 67 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా నైన్పాక టెంపుల్ 15 నిమిషాల సమయంలో వెళ్ళొచ్చు. ఇదే విధంగా కోటగుళ్ళైన వాటికి 20 నిమిషాల సమయమే పడుతుంది. ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క మంచి లొకేషన్. ఈ స్వర్ణ కౌంటీ పూర్తిగా డీటీసీపీ లేఅవుట్ కాబట్టి చుట్టుపక్కల మంచి గ్రీనరీ తోటి ఫారెస్ట్ ఆనుకొని ఉంటుంది. ఇందులో పూర్తిగా 40 ఫీట్లు మరియు 60 ఫీట్ల వెడల్పుతో మంచిగా క్వాలిటీతో సిమెంట్ రోడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా 100% వాస్తు ఉన్నది. వాటర్ ట్యాంక్ మనకు నిర్మాణం పూర్తయిపోయింది. ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఉంటుంది. మంచి ఫుట్ పాత్ ఉన్నది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తి అయిపోయినది. ఒక్కొక్క ఫ్లాట్కి ఇండివిజువల్గా ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంచి చెట్లతోటి అవెన్యూ ప్లాంటేషన్, ఒక మంచి పార్కు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వర్ణ కౌంటీ మొత్తము 50.90 ఎకరాలలో 5.09 10% ఓపెన్ స్పేస్ వదిలివేయడం జరిగింది. అదేవిధంగా 16 ఎకరాల 16 గుంటలు దాదాపుగా 31% రోడ్స్కే ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఫ్లాట్స్ వచ్చేసి 29.64 ఎకరాలలో 50% ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఎకరం 55 గుంటలు ప్రాథమిక పాఠశాల కోసం వదిలివేయడం జరిగింది. అదేవిధంగా 0.252 ఎకరాలు నర్సరీ స్కూల్ కోసం వదిలివేయడం జరిగింది. ఇందులో 0.959 షాప్స్ కోసం కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వానికి 4.546 మార్టిగేజ్ చేయడం జరిగింది.